పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పాకిస్తాన్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తలు చెలరేగాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లుగా భావిస్తున్న ఘటనలో ఆయన మేనల్లుడు షహ్రీజ్ ఖాన్ ను గుర్తు తెలియని వ్యక్తులు లాహోర్లోని ఇంటి వద్ద నుంచి అపహరించారని కుటుంబం ఆరోపించింది. ఈ సంఘటనతో అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. వివరాల ప్రకారం సాధారణ దుస్తుల్లో వచ్చిన కొంతమంది వ్యక్తులు షహ్రీజ్ ఇంట్లోకి చొరబడి సిబ్బందిని కొట్టి ఆయనను పిల్లల ముందు హింసించి బలవంతంగా తీసుకెళ్లారని పార్టీ న్యాయమూర్తి రానా ముదస్సర్ ఉమర్ తెలిపారు. షహ్రీజ్ ఖాన్ ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ కుమారుడు. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని ఆయన పేరుపై ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేదని, ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ఒక ప్రముఖ లినెన్ కంపెనీకి ప్రాంతీయ అధిపతిగా పనిచేస్తున్నారని వివరించారు. ఈ ఘటనకు ఒక రోజు ముందు లాహోర్ విమానాశ్రయంలో షహ్రీజ్ తన భార్యతో విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా అధికారులు వారిని అడ్డుకొని బలవంతంగా విమానం నుంచి దించేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామంపై అలీ అమీన్ గందాపూర్ తీవ్రంగా స్పందించి షహ్రీజ్ ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ తరచుగా సైన్యం అధికారులను బహిరంగంగా విమర్శిస్తుంటారు. ఇక పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుండి అడియాలా జైల్లోనే ఉన్నారు. పలు కేసుల్లో బెయిల్ వచ్చినా ఇంకా కొన్ని కేసులు పెండింగ్లోనే ఉండడంతో ఆయన విడుదల కాలేదు. ఈ పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులపై దాడులు జరగడం రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని పీటీఐ నేతలు ఆరోపిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.